తెలంగాణ ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కొంచెం సంచలనంగా మారిన పరిస్థితి, కాంట్రవర్సీగా అయింది. ఆయన ఏమన్నారంటే కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలింది అన్నట్టు ఆయన మాట్లాడితే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే సినిమాలు ఆడనీయకుండా చేస్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పవన్ పై తెలంగాణ వాదులు కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ప్రజలను అవమానించొద్దన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్ గారు బూతులు తిట్టినప్పుడు ఈయన ఏమైపోయారండి? 11 రోజులు ఇంట్లో కూర్చొని అన్నం మానేశారా? నేను మాట్లాడిన దానికి వాళ్ళ అభిమానులకు ఉంటే మీరు వెళ్ళి కనీసంగా మీ అభిమానులు ఎవరైనా చెందుంటే ఏ అభిమానులైనా, కోమటిరెడ్డి గారి అభిమానులైనా మీరు వెళ్ళి మీ పెంచిన తల్లిదండ్రుల సంస్కారం మీ వ్యాఖ్యలో కనపడుతుంది. నేను అన్న మాటలు నేను కాదు, వాళ్ళ అన్న మాటలే చెప్తున్నాను. గవర్నీలు ఉత్తర ఆర్య సనాతనవాదిగా మారిన కళ్యాణ్ బాబు గారు ఏమన్నారండి? తెలంగాణలో తిల్లాలు తిరిగితే ఏమన్నారు? నేను ఇక్కడ పుట్టి ఉండాల్సింది, నేను ఉద్యమంలో ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపిస్తాను అని. ఎవరు చుక్కలు చూపిస్తారండి మీరు? ఏ ఆంధ్ర నాయకులు చుక్కలు చూపిస్తారు? ఎవరు ఆంధ్ర నాయకులు? కోస్తా, రాయలసీమ, తెలంగాణ తెలిసి ఏమిటి ఆంధ్ర అంటే ఏంటి? అన్య భాషలు నేర్పి ఆంధ్రంభురాధను సకిలించు ఆంధ్రుడా నీవు చావేంద్రుడు కాళోజీ నారాయణరావు. ఏంటి ఆంధ్ర ఏంటి? కాళోజీ నారాయణరావు గారు ఏం మాట్లాడినారు? ఆంధ్రులు అంటే తెలంగాణలో ఉన్న ఆంధ్రులు అన్నారు. బమ్మిర పోతనం ఆ రోజు గొడవ జరిగింది. ఈయన అసలు ఎప్పుడు ఉన్నారు వీళ్ళు? అసలు ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఇంట్లో కూర్చుని అన్నం మానేశారా? తిరుగుతున్నప్పుడు ఎక్కడున్నారు? మేమున్నాం, మేము పోరాడాం, మేము ఎదుర్కొన్నాం, వ్యాధులు ఎదుర్కొన్నాం, దాడులు ఎదుర్కొన్నాం. నిద్రపోయారా మీరందరూ? కేసులు వేసాం, న్యాయం జరగాలనుకున్నాం, కోర్టులకు వెళ్ళాం, నీటి పాత్రల మీద వెళ్ళాం, రాష్ట్రం తిరిగాం, తెలంగాణ కూడా తిరిగాను. తెలుగు జాతి ఒక్కటి కొన్ని అవమానాలు పడ్డాం. ఇంత రీసెర్చ్ రిఫరెన్స్ పుస్తకాలు ఆయనకు ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఉన్నాయి పుస్తకాలు. ఏమైపోయారండి? తిరుగుతున్నప్పుడు ఏమైపోయారు? అని అడుగుతా, తిడుతున్నప్పుడు ఏమైపోయారు? అన్యాయం జరుగుతున్నప్పుడు ఏమైపోయారు? ఆంధ్ర నాయకులు చుక్కలు చూపిస్తారా? దుర్మార్గం ఆంధ్ర నాయకులు కొంతమంది చేశారా అని మాట్లాడి మీరు మరి కోస్తా రాయలసీమకి వచ్చి తెలంగాణ వాళ్ళు తరిమేస్తారు. ఎవరిని తరిమేశారండి? రాజగోపాల్ మీద ఏంటి ఒక నాయకుడు చేస్తే కేసీఆర్ గారు కానీ మిగతా వాళ్ళు చేసిన కానీ బీజేపీ నాయకులు కొంతమంది చేసిన మసలు లేదా డెఫినెట్గా పోరాడాం, ఢిల్లీ వరకు ఉద్యమించాం. వీళ్ళెవరు నాకు అర్థం కాదు మాట్లాడతారు వాళ్ళు కొత్తగా వచ్చి. వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఆ రాజకీయ నాయకులు ఎంత విద్వేషాలు కలిగించినా సరే ఇవాళ సామాన్య ప్రజలు లేదు. అన్నదమ్ములు ఒకే సహోదరుడు, ఒకే ఉదరం, ఒకే తల్లి కడుపు నుంచి పుట్టారు. ఏదో నాకు అనుకునేది కేసీఆర్ గారు తెలుగు భాష ప్రపంచ తెలుగు మహాసభలు నిర్మించారు, తెలంగాణ మహాసభలు నిర్మించలేదు. ఎస్, దాంట్లో ఒకరిద్దరు తేడా ఉండొచ్చు. వాళ్ళు మారారు. ఎందుకంటే రెచ్చగొడతారు? ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి అన్యాయం జరిగిందని బాధపడే వాళ్ళు 99% మంది ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి నిలబడ్డాడు. మీరేం చేశారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళు 6,000 మందిని పంపిస్తే మీరేం చేశారు? దేశం కోసం, ధర్మం కోసం అంటారా? ప్రాణాలు పెంచారు తెలంగాణ ఆంధ్ర. ఏం తెలుసండి వాళ్ళకి? సరే, చరిత్రలు తెలిసి వాళ్ళకే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని శారిరెడ్డి, కరీంనగర్లో గుప్తా గారు వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు కూడా ప్రాణాలు పెంచి మాట కళ్ళు కనపడలేదా? ఆడదిష్ట అయిందా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ఇక్కడ బాధపడుతుంటే సెకండరీ కాలనీస్ కోసం మేము బాధపడుతుంటే ఈయన మాట్లాడతారా? ఏంటండి? ఒక అభిమానం ఉంటే ఉండొచ్చు. ఒక అభ్యుదయవాదిగా నేను అనుకున్నాను ఆయన్ని. ఎస్, ఆ రోజు అభ్యుదయభావంతో ఉన్నారు. చెగువేరా పెట్టుకున్నారు. ఆయన చిన్నప్పుడే ఆయన్ని బాప్టిజం క్రిస్టియనిజం చేశాడు ఆ ఫ్రెండ్ అని చెప్పారు. క్రిస్టియన్గా మారారు, మళ్ళీ ఎప్పుడు హిందూ మారు ఉంటారు. వాళ్ళ పిల్లలిద్దరిని ఆర్థడాక్స్ క్రిస్టియన్స్గా పెంచుతున్నామన్నారు. హిందువులు సరే అన్ని ఆయన మాట్లాడారు కదా, గొడవలన్నీ హిందూ నాయకులు చేస్తారు, ముస్లిమ్స్ కాదు. హిందూ నాయకులు గొడవలు చేస్తారు మాట్లాడు. అది మాత్రం అభ్యంతరం తెలియజేశాను నేను. హిందూ నాయకులు గొడవలు చేస్తారు. ఓపెన్ చేయండి, టీవీలో వేయండి అవన్నీ. పాకిస్తాన్ వాళ్ళ టైంకి ఇండియాకి ఎన్నికలు ఏదో యుద్ధం చేస్తారు, నాకు నిఘా వర్గాలు అన్నారు, మళ్ళీ అలా చెప్తా అన్నారు. నేనుగా 1,90 ఉన్నాయి దాంట్లో మాట్లాడిసింది. ఎందుకని ఇప్పుడు అవసరమా? సరే, ఆయన ఏమన్నా ఉద్యమ నాయకుడా? ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఏ రోజన్నా మాట్లాడినా వ్యక్తినాయన? తెలంగాణ వాళ్ళు ఎవరిని తరిమేశారు? తెలంగాణ వాళ్ళు ఎవరిని తరిమారు? 2-3 ఇన్సిడెంట్ జరిగింది. ఎస్, మేము పోరాడాం, మేము పొజిషన్కి వెళ్ళాం, దెబ్బలాడాం, నిలబడ్డాం, దాడులు ఎదుర్కొన్నాం. కానీ ఒక కోస్తా రాయలసీమ నుంచి కూడా ఉద్యోగ నాయకుడు తెలంగాణ మహిళలను ఇక్కడ దాకా వస్త్రధారణ మీద మాట్లాడే ఒక నీచ నికృష్టులు వాళ్ళ గురించి నేను విభేదించాను. మొహం కూడా నేను మాటలు కూడా లేవు నాకు. ఎస్, నేను చెప్తున్నాను ఇవాళ ఆ ఉద్యోగ నాయకుడితో 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు 11 సంవత్సరాలు మాటలు కూడా నేను మొహం కూడా చూడను. ఒక్కసారి మాట్లాడుతుంటే తీసుకోండి, నేను హర్షించను. కోస్తా రాయలసీమ ఒకే తెలుగు తల్లి పెట్టు. వాళ్ళని ఎవరైనా మాట్లాడినా సరే
ఎందుకు మాట్లాడలేదు? నేను అన్న తమ్ముడు, నా తమ్ముడు ఆవేశం వచ్చింది, విడిపోతానంటున్నాడు, నేను సమైక్యం ఉండాలని అంటున్నాం. పోనీ విడిపోయిన హక్కులతో ఉండాలని మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు ఒక మాట తప్పుగా మాట్లాడతాడు. నేను కలిసి ఉండాలి కదా, నేను మాట్లాడవచ్చు నా తమ్ముడి మీద, కలిసి ఉండాలని కోరుకున్నాం. మాట తప్పుగా మాట్లాడు, తెలంగాణ సోదరుడు ఎవరో రాజకీయ నాయకుడు ఏదో రెచ్చగొట్టాడు అనుకున్నాం. కానీ అంత ఉదాత్తమైన ఉండాలా ఓ ఉద్యోగ నాయకుడికి? మిగతా వాళ్ళు కాదు, ఉద్యోగులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు రెండు ప్రాంతాల్లో. స్వామిగౌడ్ గారు, దేవిశ్వప్రసాద్ గారు, విద్యాసాగర్ గారు, గోపాల్ రెడ్డి గారు, బషీర్ గారు, ఎంతమంది ఉన్నారండి, అనేక మంది ఉన్నారు కదా అక్కడ. శివరెడ్డి, అందరినీ, అది వేరు. కానీ అటు మేము మధ్యలో బలయ్యామండి. అంటే అటు రాజగోపాల్ గారి లైన్, అటు కేసీఆర్ గారు లైన్ ఉండాలని కొండా లక్ష్మీబాబుతో మాట్లాడాము మేము. తిట్టు మనం చేద్దామండి అని. అలాంటి సమయంలో ఇవాళ మనం గొడవ కోమటిరెడ్డి గారు ఏంటండి, ఈయన ఇప్పుడు ఏం చేస్తారు? అంజిరెడ్డి గారు ఏం చేస్తారు? ఆయన మాట్లాడారు, సరే యథాలాపంగా, ఆయన సంబంధం లేదు, ఆయన ఉద్యమ నాయకుడా. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కానీ ఎప్పుడు కానీ హక్కులు కానీ, మీ హక్కులు ఏం కావాలో రాసిచ్చాం. ఇన్ని రిపోర్ట్లు ఉన్నాయి నా దగ్గర. 2009 రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ పుస్తకాలు పెట్టుకున్నాం. ఏం కావాలి, ఒకరి సమైక్యం ఉండాలి, విడిపోతే ఏం కావాలని కూడా మాట్లాడుకున్నాం. శ్రీకృష్ణ 3 సార్లు ఎప్పుడు ఇచ్చేది. ఎక్కడ పోయారు? 2 పోయారు ఇళ్ళు. ఢిల్లీకి మేము తీసుకెళ్ళాం, 100 మంది తీసుకెళ్ళాను. వెంటనే మాట్లాడతారు అనేక మంది. అక్కడ ఉద్యోగ డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేసినా అన్నారు, విద్యాసంఘాలు సపోర్ట్. ఈయన మాట్లాడతారా? కోమటిరెడ్డి గారు ఏంటంటే సార్, ఏంటి మీకేం కావాలి రాజకీయంగా? మీరు ఆల్రెడీ పులిచింద్ర ప్రాజెక్ట్ కాబట్టి గుండు కొట్టించుకున్నారు అని తెలుసు. ఇప్పుడు ఏం కావాలి మీకు? కలిసి తెలుగు జాతి పోరాడాల్సిన సందర్భంలో ఇవాళ ఆయన ఏదో మళ్ళీ రెచ్చకూడదు ఏంటండి? ఆయన మాట్లాడారు, సినిమాలో ఆడకపోతే ఏమవుద్ది, ఆయన ఫ్రీగానే చూపిస్తానని ఛాలెంజ్ చేశారు కళ్యాణ్ బాబు గారు. మొత్తం తెలంగాణలో మొత్తం మొన్న ఏ సినిమా వచ్చిందంటే హరిహర వరమేలు ప్రతి ఊరికే వేసేసి మీకు ఫ్రీగా చూపిస్తారు. చూసుకోండి. జానీ సినిమా వేస్తారు, చూసుకోండి. పులి వస్తుంది, చూసుకోండి. ఒక్కొక్కటి అత్తారింటికి దారేది కూడా చూపిస్తాం మీకు. బ్యూటిఫుల్ మూవీ అండి. గబ్బర్ సింగ్ మర్చిపోయారు. గబ్బర్ సింగ్ 2 అన్నీ కూడా మీకు అన్నీ వేసి, హరీష్ శంకర్ గారు మీ బిడ్డే కదా, అద్భుతంగా తీశాడు కదా. అన్నీ మీకు కావాలంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, వెంకటరెడ్డి గారు, మీకు హోమ్ థియేటర్ ఉంది మంచిది, నేనే మొత్తం సినిమాలు తీసుకొచ్చి మీకు కనీసం రోజుకి 5 సినిమాలు చూపిస్తాను చాలు. రాజస్థాన్ వెళ్ళిపోతారు మీరు. సరదాగా అన్నా కానీ అన్నాడు. ఒకటి అర్థం చేసుకోండి, రాష్ట్రంలో 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉంటే ఇవాళ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే, కేంద్రం అన్యాయం చేస్తాను, దాని మీద మాట్లాడండి సార్ కళ్యాణ్ బాబు గారు. ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ ఎట్ ద టైమ్. రియల్లీ ఇవాళ మీరు ఉత్తరాది సనాతనగా మారకముందు ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్. ఐ రెస్పెక్ట్. అద్భుతమైన మంత్రులు ఉన్నారు దాంట్లో. కందులు దుర్గేష్ గారు ఉన్నారు, ఎంత మంచి ఫ్యామిలీ అండి, చాలా గొప్ప ఉన్నారు ఎమ్మెల్యేస్ కూడా. ఐఎమ్ నాట్ డెనింగ్ దట్. కానీ మీరు రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడకుండా పోనే ఆ కోనసీమలో ఆదాయం ఎంత వస్తుందండి ఇవాళ? మనకంత ఆదాయం మీరు ఏదో పుట్టారు కొన్నాళ్ళు. నేను గోదావరి జిల్లాలో పుట్టాను, పెరిగాను, అక్కడే చదువుకున్నాను, మమేకం అయ్యాము. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ అండి. సరే, ఆయన ఏదో మాట్లాడారు, వీళ్ళకి ఎందుకండి అనిరుద్ధ్ గారు కానీ కోమటిరెడ్డి గారు మీరు రచ్చకూడదు ఎందుకు? దయచేసి వద్దండి. తెలుగు జాతి ఒక్కటే ఇవాళ ఆనాటి మగధ సామ్రాజ్యం యొక్క పౌరుషాన్ని తెచ్చుకుని ఆంధ్ర శాతం వెళ్ళి ఆ సామ్రాజ్యాన్ని జయించాలి. అంత దమ్ము ఉన్న కెపాసిటీ ఉంది, దానత్వం ఉన్న కెపాసిటీ ఉంది. కలిసి పోరాడాలి. మన కృష్ణా జిల్లాలో అన్నింటిలో అన్యాయం జరుగుతుంది. మన తెలుగు బిడ్డలుగా మనం కలిసి పోరాడదాం, కలిసి నిలబడదాం, మన జాతి ఆత్మగౌరవం నిలబెట్టుకుందాం, మన హక్కులు సాధిద్దాం. మాకు హోదా విభజన హామీల్లో రాలేదు, మద్దతు ఇవ్వండి. వీళ్ళందరూ మా నాయకులు పడేశారు, మద్దతు ఇవ్వండి. మీకు కూడా పోలవరం కానీ మీ యొక్క మన సింగరేణి కాలేజ్ కానీ తెలంగాణ ఒక జాతీయ ప్రాజెక్ట్ కూడా లేదు. ఆ విషయంలో అందరం ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉందాం. 13.5 కోట్ల మంది కలిసి నిలబడదాం. మొత్తం తెలుగు జాతి ఈ దేశంలో మన యొక్క గొప్పదనాన్ని చాటుకుందాం అని చెప్పి మనం చేస్తున్నాం. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.